ఎందుకు పాట పాడతాను? పొద్దు బాగున్నది అనుకుంటావా? అందరు ఎప్పుడో పోయిన పల్లె పోయేటోళ్ళు. నువ్వు వెళ్ళగానే ఇలా పోతే మనల్ని కాంటారు మనకి. అవునా అక్క, ఏమనంటే బాగా రేషం పుడుచుకొస్తుంది కానీ పొద్దుగాలు లేచి ఆకలి నేనే ఉడితే అలుగు నేనే తలితే బోల్ నేనే ఉంది. ఇక నువ్వేం చేసినావు? ఇవన్నీ దాకా వంటివి బర్రోలే. ఏం చేసినావు? ఇవన్నీ దాకా వంటివి బర్రోలే. బర్రోలే అన్నా పొద్దుగాలు లేచి మరి నేను బువ్వండలే, కూర చేయలే, తిన్నోగా 2 గిన్నెలంతా చాలలేదా? మరి పలగొట్టలేదు మన ఇంటికాడ పని అంతా. నడుపు మాట్లాడతానరా, నడకపోతే నేనేం చేస్తా? గవరైతే అలా మాట్లాడితే కుంది నాకే మరిది నక్కనేసుకున్నట్టు పోతాను. ఏదో తీ బావా, అట్లా ఎన్ని పనులు ఉండే చేనులా మీ లెక్క ఇంటికాడ అంటే నడుతుందా? మాకు చేసుకొని తెల్లారుతుందా? మీ అక్క లేకపోతే చూస్తాను రా. మరలేకపోతే ఏందిరా ఇట్లా పోతారని చెప్పి మందలు ఇచ్చిన. ఏమన్నాడ మిరియాక చేస్తారు మా పని పొడిచీరు మొత్తం. నీ బలం బండలవో నీ చెత్త చెదలు పట్ట. ఏం మాట్లాడుతున్నావురా? నా అక్క నా ముందర లేపుకపోతానే పడుతుంది. నిన్ను దొంగలు ఓడువా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? ఏ పోనీరా, ఆయన కంటే పని పడలేక ముచ్చట్లు పెట్టుకుంటుంటాడు. మనం పోవాలి కదా. సరేగానే ఇందో చెప్పు, పోవాలి మేము. ఇప్పటికే లేట్ అయింది. ఎటు పోతారని చెప్పి మందలు ఇచ్చిన. దానికి పదనకు నువ్వేంద్ర బాగా మాట్లాడతాను. బాగా ఏంటంటే మేము పొద్దుగా లేచి కట్టని చేసుకునే వాళ్ళం. అట్లా మా అక్క నేను కలిసి చేనులో కలుస్తామని పోతే ఎటు పడితే మాట్లాడబడుతుంది. నీ 4 నక్కల గుంజ మంది ఏమన్నా మంది గంట ఎందుకు బతుకుతారా మీరు? మోసోలే నవ్వుతున్నట్టున్నావు. ఎందుకు తిడతానారా పొద్దుగా? మరి ఏంటి అక్క, నిన్ను అన్ని మాటలు అంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంది, నాకు ఎంత కలకల అనిపిస్తుంది చెప్పే అక్క. సరే తీ బావ కాబట్టి ఏదో మాట అన్నాడు, పడితే ఏమైతుంది ఇప్పుడు దాన్ని ఏమన్నారా? నేను బాగా పైకి వస్తాను. తమ్ముడన్నాక రేషం రాదా? నువ్వు ఎందుకు గెలుకుతావు మధ్యలా? బాగా వస్తాను ఏమనుకుంటాను. అబ్బో మత్తుగా మాట్లాడబడుతుంది, నీటి మాటలు మాట్లాడబడుతుంది. ఏది ఎరకలే మీ అక్కని పంపి. బాగా బావా పొద్దుగానే ఏంది చెప్పు, నీకేం కావాలి? మేము పోవాలి, కైకిల్లో అందరు పోతారు. సరే గాని సర్దిగిన బాబు పెద్దగానే ఉన్నదే, ఏం పట్టుకుపోతారేంది? మరి ఇట్లా అడగచ్చు కదా. ఇగో తిను. ఏం పట్టుకపోతే మళ్ళీ అన్నమో కూరనో తొక్కేసి కచ్చుకున్నాం. ఏమో గుంజుకోబడుతుంది. మేము తినద్దా? గావరాయి కింద పడితే ఎవరు పెట్టాలి మా కాడ? ఇద్దరం షరింత తిందాం కానీ. నీకు బాగున్నది ఏంద్రా? నీకు నీ అక్క కాడ నీకే బాగా పడుతుంది. అబ్బో నీకు మత్తి లేదు మలుపు లేదు. మత్తి లేదు మలుపు లేదు. టిఫిన్ బాక్స్ పడి చంపుతా నేను. ఏమో బాగా మాట్లాడతాను, ఇది బాగా మాట్లాడతాను ఏంది? అందుకే నా అక్క ఎవరు జోలుకోవద్దే, ఎవరు తరవైకోవద్దే, ఏం మంచిగా లేదే మన బతుకు, మన కట్టం చేసుకుని బతుకుతామని అన్న. ఇంటవా అక్క నువ్వు? నాకు ఇస్తాడా పెడతాడా? బాగా మాట్లాడతాను. అట్టిగా వాటమైన వాళ్ళతో పొడివైన వాళ్ళతో మాటలు పడబడి. అరే నాకు ఎవరు లేనా ఇట్లా మాట్లాడతాను అంటే గుర్తు చేస్తాను నాకు అబ్బాయి లేరా అని. నువ్వేమవుతారా? బామ్మరిది కావా? అది నాకు మరదలు కాదా? గిట్టనారా మాట్లాడితే మాట్లాడరా, లేకపోతే మనసు చూపిస్తాడు మాట్లాడకరా. నువ్వు ఎందుకురా పోతారని చెప్పేదో మందలిచ్చిన అంతే. అంటనగా నొప్పిస్తాడు మాట్లాడద్దురా. ఏ ఊకో బావా, అన్నది మీ బామ్మర్దే కదా, పట్టించుకుంటే ఎట్లా చెప్పు. మెల్ల తాయితులేంద్రా, ఏ సాహెబ్ దగ్గర వేరు ఎక్కడ కట్టించుకున్నారు? ఎక్కడ దొక్కిరేందేమన్నా? కాదు బావా, ఏం చేయమంటావు? ఊరోళ్ళ కండ్లన్నీ మా ఇద్దరి మీదనే ఉండే. అల్ల కండ్లు మండ. ఏం చేయమంటావు? అలా రాజ్యంలో మా ఊరోళ్ళది పోతే ఎంతగానో మనిషి చెప్పు. పానాలు మంచిగా లేవని కట్టించుకున్నాం. ఏ ఊకోరా, అందంగా ఉన్నారని చెప్పి మందు కొడతలేరా, అందుకే కట్టించుకున్నారు. పోయి అది ఎట్లా చూడు కరమకం వేసుకొని, దాన్ని నేను చూసులేకమంటే మందు చూస్తారట. దాని దగ్గర తాయితులు కట్టించుకున్నారు. అయ్యో నీ నోట్ల పొక్కుల పూస మగుసుండా. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? ఎటు పడితే మాట్లాడబడుతుంది. ఏంది బావా, నువ్వు అన్న అడుగుడు బరాబరే, ఆ నేను తిట్టుడు బరాబరే, ఇద్దరు సక్క మోపాయను నాకు పని పోకుండా. సరే గాని సర్ది కూరేమండి నువ్వు? కూరేం లేదు, మామిడికాయ తొక్కుంటే మా తమ్ముడు అలా వారేసిండు. అంటే నువ్వు పొద్దున కూర లేదా? పొద్దుగా ఎవరు లేచిండు, నేను లేచుడే లేట్ గా లేత్తి. ఈ బరబడ ఇంకా అంటున్నారు అట్లే. అగో నీ కువారం గంగమ్మ కొట్ట ఎటు పడతాడే మా అక్క మీద కొట్టడానికి కురికత్తున్నావు ఏమరా? నా చిన్నయ్య కొడుకు, నా పెద్దయ్య కొడుకు, అమ్మ తోడబుట్టినవు మీరా? ఎటు పడతాడే మాట్లాడబడుతుంది. ఏ అదురుకోకురి బావా, తమ్ముడా ఏందిరా నువ్వు? మరి ఏంది అక్క, నా నోట్ల 4 మీద కింద మాటలు రావు. అట్టి నా జోలికి వచ్చి మాటలు పడబట్టి నీకు తెలుసు కదా, జోలికి ఎందుకు పోతారు? వాడు ఇట్లా అంటాడు, మంది కింద అంటాడు. మంది ఉన్నా ఏమన్నట తాన అంటే వాడు తందాన అంటాడు. ఇద్దరే
సరే కానీ అక్క ఎంతసేపు ఇట్లా రోడ్డు మీద నిలబడుతుంది పని చేసుకోవద్దా మనం చెప్పు పో పైన చేసుకోపో పోరు మీరుగా సంపాదిస్తారు దండి కట్టం పోరు మంచి మంచి వాళ్ళకి నేను కత్తలేదు మన ఎమ్మడ పడ్డాడు ఎన్నొద్దుల కామన్ను వర్షం కాదురా నీ ముఖాన నీళ్ళు కొట్టింది నేనే నాకు పొద్దు పొద్దునే లేపుతావు అరే సూర్యన మీరు కట్టాడు పొలమంటావు ఓ సూరనా పొద్దు పొద్దుగా ఏంది ఓ సూరనా పొద్దు పొద్దుగా ఏంది ఒరే ఎడ్డి మొక్క పోడా సూరన్న అంటే కోమట సూరన్న కాదురా సూర్యుని ఎత్తి మీద కట్టానంటానా ఇలా వంటలలో పోయేది సామాన్ దేవావురా తేవాలే అవును ఇంతకు మీ బాగా ఫోన్ చేయమని చేసినావురా అక్క అమ్మతోడే ఫోన్ చేసి రమ్మని బావాలి చేసినాక పొద్దున పోయి ఫోన్ చేయడు కావాలంటే బాగా రాకపోవాలని నీకుంటది కొడుక లేవా దుకాణం సామాన్ దేపో సరే ఇంతకుండా మీ బావ అంతకుండా పొద్దు ముక్క పొడి ఎప్పుడు వస్తాడో ఏమో పండుగ లేదు పబ్బం లేదు దారి అనుకుంటా పట్టుకుని తిరుగుతాడు అరే ఎప్పుడైతే పోవరా పైసలు తీసుకున్నావా ఉన్నాయి పైసలు ఉన్నాయి ఇంకా వండి లేవలే మంచాలకి ఇక లేచిందంటే చేపలు పట్టాను పోతాడు ఇవాళ ఏం మూవ్ చేసుకొస్తాడో ఏమో ఇంట్లో ఒక్క పని చేసేది లేదు పాట చేసేది లేదు కానీ ఆ చేపలతో చేస్తాడు ఇక బిజినెస్ అగ్గిదలుగా ఎన్ని రోజులు చేయాలి చేసి 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 ఏట్టత్తాను నాకు అగ్గిదలుగా పండు పండు ఇంకెంతసేపు అంటావు పండు నీకు గుర్తయితే కుక్కకి వచ్చినట్టయినా చెప్పాలరా నీకు కట్టెలేవు కట్టెలు వాపడు ఏం వాపడు నాకు అంటాను మూవ్ పండు ఒక్క పని చేసాక కాదు ఎందుకురా నీకు ఈయనిచ్చి పెళ్లి చేయకే అని చెప్పిన పెళ్లి చేసింది వీడు ఇట్లా సంసారం చేయకపోయే ఇల్లు నడిపించకపోయే ఆనికొక చెరువు ఉంటే చాలు చేపలుంటే చాలు ఆనికొక చెరువు ఉంటే చాలు చేపలుంటే చాలు ఆ ముండ కొడుకు ఇంక నన్ను ఎక్కువ తెత్తంది ఆడికాడికే తెస్తాడా తెచ్చుకుంటే ఆయన నమ్ముకోనన్న బతుకుతూ ఆ తెలివి లేదు నా ఈ తెలివి లేదు ఎట్ట చెప్తే మారుతాడో ఏమో ఇక లేస్తాడు లేచి పెండ్లమా వేడి నీళ్ళు పెట్టినవా పువ్వు వండినవా కూర వండినవా నేను తింటా తిని గవర్నమెంట్ జాబ్కు పోయినట్టు నేను తింటా తిని గవర్నమెంట్ జాబ్కు పోయినట్టు ఎంత తిట్టినా సిగ్గు రాకపాయ మాన మీద ఈ మంట తగ్గిరలుగా మంట అయితే లేదు లేపుతా ఓ మొగడా సోయి పడతలేదా ఇంకా చేపలు వెళ్తానే పోవా చేపలు వెళ్తానే పోవా అరే అత్తాను రా అరే ఏ చేపలు పడతా నేను అత్తగాను అరే అత్తానంట ఆగుర్రా అరే 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 బొమ్మ చేప పోతుంది రే అరే అరే బొమ్మ చేప పోతుంది రే బొమ్మ చేప పట్టురా పట్టినరా చేపలు బంగారు తీగులు బొచ్చలు రవ్వులు బాలే పట్టినరా అరే నువ్వు చేపలు బుడ్డ వరకు కూడా పట్టవురా అరే నువ్వు చేపలు బుడ్డ వరకు కూడా పట్టవురా అత్తారంటే అరే చిన్న పడతలేదా అరే ఇంటికెళ్ళి బయలుదేరి రారా మరి జల్లి రారి మర్చిపోకురి నీ బతుకు జడా నువ్వు ఇంట్లో ఉన్నావురా ఇది మన కొంపరా చెరువు పోలే చెరువుకు పోయినవా నువ్వు చెరువుకు పోయినవు చేపలు తెచ్చినవు నేను కూర కూడా అండినా నువ్వు చెరువుకు పోయినవు చేపలు తెచ్చినవు నేను కూర కూడా అండినా ఏంట్రా నా బతుకులా అయిపోయింది ఇక నువ్వు తింటావేమోనని చూస్తానా ఏం బతుకుతాడో వీడు సరే గాని కూర బొమ్మ చేపల బంగారు తీగరానే గుడ్డ వరకల్లా అవునే గవి నేను దేని గానే గవి కాలానికి ఎట్లా పడ్డాయి అంటావు కూర మంచిగుంటారా ఓ అమ్మో నా మొగానికి పిసలేసిందిరా అయ్యా దేవుడా
పిసలేసిందిరా అయ్యా దేవుడా నా బతుకు పాడుగాను ఓయమ్మో నా మగనికి పిసలేసిందే అవ్వా ఇడు సాపలకు పోయి తోటి మోపు చేసుకొని వచ్చిండే అవ్వా ఇంతటి ఏగిచ్చుడే కట్టం అవుతానంటే ఇన్ని మంచిగా చేయించడానికి ఎన్ని పైసలు అవుతాయో రాధ పాడుగాను ఇటు సాపలకు పోకపోయినా మంచిగుండు ఇన్ని రోజులు ఇడు నిద్రలు కలవరిస్తాడు అనుకున్నా కానీ ఇంటికి పిసలేసింది అనుకోలేదే అవ్వా నా బతికాగమైంది నా బతికి ఎట్లనే అవ్వా ఒక మొడి మళ్ళీ మొత్తుకుంటాది ఇంకా మొత్తుకుంటే పొద్దు కలిగి మొత్తుకుంటానే ఓ ముండ కొడుక ఇంతసేపు పిసలేసినట్టు చెప్తావు కదరా నేనేం చేసిన నువ్వు బాగా రోజులు బతుకవు నాకు ఏర్పడ్డా కానీ నీకేం పుట్టింది బాగా రోజులు బతుక అంటది ఈ అబ్బాయి చేపలు పోవద్దా చేపలు లేవద్దా గై తెచ్చి సంపురాను ఒక్కొక్క రోజు దొంగ ముండ కొడుక చేపలకి ఎందుకురా రోజు చేపలతో ఏం సాధిస్తావు నువ్వు బొమ్మరి రకం రాక్తా బొమ్మరి రకం రాక్తా ఏపటి రక్తం సుత్తని అబ్బా చావు చేపలకి ఎట్లా అవుతావు సుత్తని ఊరుకో ఎద్దులో ఉన్నావు ఏడిస్తే దరిద్రంగా ఉంటది కొట్టుడు కొట్టిందిరా రావా ఓ బుజ్జి కొడితే కొట్టినావు కానీ నేను షాపులోకి వేస్తా ఇక నీకు సిగ్గు రాదురో పోరా పోయి సాగు ఆ నీళ్ళ పడి సరిపోయాక చింతపండు మంచి నానబెట్టు అల్లం అయిపోయింది మిక్సీలో పట్టావు మిక్సీలో పట్టకు కూర మంచిగా ఉండదు రోకలేసి దంచు కమ్మగా ఉంటది కూర సరేనా నేను చెరువు కట్టవి చేపలు పట్టుకొస్తా నీకోసం బొమ్మ చేప తెస్తా సరేనా ఇంకా అందుకే పని చేస్తావు సుక్కకు ముక్కకు నువ్వు నడు సంపాదించినావు కదా ముంగట ఎకరం గుత్తా చెల్లరాదు బయటికి అత్తనా తెచ్చావా చేపలు ఇగో ఇంతసేపు అల్లం మసాలా మంచిగా నూరి పెట్టినా నూరినవా నూరినా అయితే కడుదాం ఓ దొంగ బాడుకావు చేపలేరా పర్లేదా పొద్దుగాల మంచాలకెళ్ళి లేచిపోయినావు చేపలు తెస్తానని ఏయిరా ఇంకా నాకేం చెప్పిపోయినావురా నువ్వు ఉందమ్మా నేను చేపలు తెస్తా మంచిగా చింతపండు నానబెట్టమన్నావు అబ్బో నా పోటుగల్ల మొగోడు ఎన్ని చేపలు తెస్తాడో అని కిలో చింతపండు నానబెట్టినా కదరా మిక్సీలో వాడితే అల్లం మసాలా మంచిగా ఉండదని నేను దంచి పెట్టినా నా చేతులు నొయ్యంగా చేపలు తెచ్చినవారా నువ్వు పడింది ఎక్కడికి పోవాలే ఎక్కడికి పోవాలా మరి ఎందుకు పోయినావురా అది పడితేనే చెప్తే నేను పడతానన్ను గాలమే నచ్చి పడతాను నన్ను పట్టుకోవాలి నేను పడతానన్ను గాలమే నచ్చి పడతాను నన్ను పట్టుకోవాలి అరే ఆగు నన్ను అత్తానరో చేపలని నాయ అంటివిగా పొడతని అక్క మళ్ళీ బాగా మాట్లాడుతాను నడు అది తినేవురా నువ్వు అల్లం ఇయ్యాల ఏంటిది అల్లం ఎట్లా తింటరే ఆ చింతపండు తాగాలి అల్లం తినాలేరా నువ్వు ఇయ్యాల తినాలే నీ బతుకు పాడుగాను మొగ పుట్టుక పుట్టినవుగా చేపలు పట్ట రాదారా నీ బతుకు పాడుగాను బాగా మాట్లాడదు అమ్మా ఏందే బాపును తాపకెందుకు తిడతాను నువ్వు ఆయన గుణం నీకు తెలిసిందేనా ఆయన తెరువుకి ఎందుకు పోతానవే నాకు ఫిర్యాదు చేయబట్టే ఫోన్ చేసి మంచిగుండు రే ఆయన నువ్వే మనకు బాపు నిన్నే మనడు సరేనా జర నేను చెప్పినట్టు ఇనురి సరే ఉండు నేను కూర వండాలి అయ్యో బొవ్వ గ్యాస్ ఒడిచినట్టున్నది కదా కూర అడుదామనే మొక్కే ఇది కూర్చున్నది ఏంది ఇంకో మొద్దు పెడదామంటే నా మొద్దోడు లేకపోయే ఎటు పోయినట్టు మరి ఇడు ఎటు పోతా అంటే పోతాడు పెండ్లకు సోయండది ఇల్లు సోయండది ఏం మనిషో ఏమో ఏడు కీడు తప్పి పంట మంచిగా వండితే సీన్ కావాలి విసువంటి పెంట పెడతావారా నీ సంగతి చెప్తావురా
ఏందో ఎడుకోలే లేక దొడి సాపు వేసుకుంటాను వారా పొద్దుగానే బగ్గ తాగచ్చినావరా ఏమో లట్టుపోటు మాట్లాడుతున్నావు అయినా బాడకవులు ఇద్దరు పడ్డది బౌద్ధలు పడ్డది నువ్వురా నేను కాదు పక్కల గుర్తే మొక్కలు పొటపడలు ఆడాలి బోసుడికే చెప్పిందా కాక ఇంక ఇక్కడికి వచ్చి సాని మాటలు మాట్లాడుతున్నావా నాకు ఎలా అనుకున్నావారా ఏందిరా కొసలు తెలుసుకుని ఏమో ముసలు కొట్టే పడుతుంది నేను రేపిండా నీకు ఎవరు చెప్పిండ్రా పతారం సుతారి జాడ దొరకదారా నీ కోటి మంది ఉంటే నా కోటొక్క మంది ఉన్నారా చెప్పేటోళ్ళు నువ్వు మేపినా చెప్పురా నేను నీ శనికి మేపుతారా ఏమో పచ్చికట్ట పట్టుకొచ్చి గుచ్చి గుచ్చి అడిగినట్టు అడగబడుతుంది నేను నెత్తుకపోను మాటలు మంచిగా మాట్లాడు చేతికి సున్నం మూసుకొని గోడెక్కింది నేనే అన్నాడట వెనకకి నీ అంటాడే నువ్వు చెప్తే నేను నమ్ముతానారా అరే ఊరు గొడ్డు వేందారా గడ్డి లేక ఏమో పొద్దుగాలనే నాయమడబడ్డావు నిన్ను ఎత్తుకపో నీ శేను నేనెందుకు మేపుతారా ఏమో మాటలు బాగా మాట్లాడుతున్నావు ఏయ్ నేను తెగబడి వచ్చినా నువ్వు సగబెట్టా చెప్తానా నా పంట మంచిగా వండితే నీ కళ్ళు మండి నా నోట్లో మనోదామని చూసినావు వారి బతుకు మీద కొడితే మెతుకు దొరకదురా వారి యాదుంచుకో ఏడి మనిషి ఇంకా రాకపాయే కూర జాగల్లే ఉంటే నేను నా జాగల్లనే ఉంటి ఎట్లా మరి నేను ఆ గ్యాస్ మొద్దును పెడతామంటే ఆ గ్యాస్ మొద్దు ఎద్దు లెక్కుండే నాకెడలేసి పాడైతుంది ఎట్లా ఏం చేయాలి ఆ మనిషికి ఫోన్ చేస్తా ఏమంటాడో మరి అరే నేను మేపలేదురా ఎందుకురా నా తలకాయ తింటున్నావు అయినా ఇంటికాడ అన్నం లేదారా నువ్వే మేపినావురా బాగా జాగ్రత్తగా చెప్తున్నా నువ్వే మేపినావు పా పుషమల్లో ఉందా పచ్చడా కొట్టుకొని ఏంది ఫోన్ ఎత్తుతలేడు ఏడున్నాడు ఈయనే మరి నీ గంట కళ్ళు మండితే నీ చేను మంచిగా వండుతుంది నా కళ్ళు ఉడతలేవురా అంటే నా చేను వదిలేస్తుండే గారా అరే గోమారి పట్టినట్టే పట్టినవేమరా నన్ను అంతగానం నోరు సవసవ అంటే చీప్ రాక్కోరా ఏమో నా మీద పొద్దు పడుతున్నావేంద్రా వచ్చారా నమ్ముతారు వచ్చేలా కొట్టాలి వచ్చుడికే నేను బలి చదువుతానా నేను తెల్లదాకా పోతున్నాక రెక్కలు ముక్కలు చేసుకుంటే గడ్డిని మేపినాడు మేపుతావారా వరిని నేను గట్ల పోయే మాట నిజమే గాని నేనెందుకు మేపుతారా నాకు లేదా ఐవసం నీది ఒరవలేని తనంతోనే నువ్వు మేపుతావురా ఇది పెండలో పుట్టిన గుణం దీనికే పుట్టింది మళ్ళా ఫోన్ చేస్తాంది కాడు చేస్తాడు బర్రెలను మేపుకుంటే పోగా 4 పూసలు మేయచ్చు అబ్బా తీయరాదురా 4 పూసలా పా సుబితప్ప పగ్గం పెట్టి వేసిందిరా అది 4 పూసలు అంటారా నీతో కొలుపు పెట్టుకుందామని వచ్చిందిరా ఇప్పుడు నాకు ఇప్పుడు అలుపు రాదు కాడు చేస్తాడు ఈ గ్యాస్ కి మొద్దు పెడదు రారా అంటే ఫోన్ చేస్తే ఎత్తాడు ఎందుకు ఏడున్నట్టు నాకు ఇంత మందు పెట్టి నా శరంతా మేపురా నీకు ఒక శిత్తం అవుతుంది ఇక ఈ నేటి పనులు ఎందుకురా దీనికే పుట్టింది ఊకే ఫోన్ చేస్తాంది హలో ఏందే ఇల్లు మునుగుతానంటే ఒకటే ఫోన్ కొడతాను హలో ఏడగాలిపోయినావు అత్తలేవు ఇంటికి ఈ కాటేల గడ్డ కాలిపోతా అన్నే నీ అక్క పొయ్యిలేసి తొక్తా నేను ఏందో చెప్పు ఇంటికి రా నీతోటి పనున్నది ఎటు పోతాటేనా అత్తు నాకు పోషికి గోసి బాధ అయితే లచ్చికి లంగ బాధ అయినట్టున్నది నీ కథ పోషికి గోసి బాధ అయితే లచ్చికి లంగ బాధ అయినట్టున్నది నీ కథ అత్తు నాకు నీ అవ్వ అరే నా తప్పే తీరా ఇంకోసారి అడిదిక్కు కొట్టుకరాను ఇక ఏం లేకపోతే అమ్ముకుంటది అమ్ముకో ఎవరు బెదిరిస్తానవరా నాకు వదులుతానా బర్రెలు ఎవరు బెదిరిస్తానవరా నువ్వు నాకే వస్తానా లీటర్ పాలు అమ్ముకోపో ఎవరు బెదిరిస్తానవరా అట్టిగా ఏం లేకున్నా గానీ నన్ను మాటలు అనుకుంటా నన్ను కలకలనిపించుకుంటా నన్ను బాధ పెడతారు ఏం మంచిదైతుందో నన్ను కోసపుచ్చుకుంటే ఇలా దీనాలు గానల్ని దింపుడు గాలం గాను మంది కోసమే బతుకుతున్నారా పుట్టెడు కట్టని చేసుకుంటే బతుకుతున్నాం కదా నన్ను బదనం చేయబడికి నిన్ను ఎత్తుకపో నిన్ను సీరే నీ చింపే నీ ముఖం ముద్దులలో పెట్ట బాడుకో బతుకు పాడుగా ఏం మంచిగా లేదు నాది లేదు పోయిందా ఏంది కైకిలు వచ్చిందండి వయ్యారి ఇంటికి రాలేదు కొద్ది మంచిగా లేవు అదక్క పట్ట గొలుసులు ఎప్పుడు చేయించుకున్నావే బాగా చేయించిండా అబ్బా బావ కొద్ది మంచోడు కాదే అందుకు నా అమ్మగడు ఉన్నాడు ఏగిలెత్తే షెర్లకు పోతాడు సాపలు పట్ట అందుకు నా అమ్మగడు ఉన్నాడు ఏగిలెత్తే షెర్లకు పోతాడు సాపలు పట్ట అందొంగ దినాలు గాను అని చెయ్యన్నో తిరుగుతలేదే పోడు బంధవు అట్లా అనకరా ఇంత మంచి గొలుసులు నా మొగానికి ఎప్పుడన్నా పెట్టుకున్నానా ఇగో బోగర్ సైన్ వేసుకొని తిరుగుతానా మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అది కూడా
కరెక్ట్ కదా సార్? నిజమే చెల్లే, బావ దొరుకున్న అదృష్టం తెలుసా, మస్తు మంచోడు బావ. ఈ వెండి పట్టిలేం చెల్లే, బావ నేను అడిగితే బంగారు నక్లీస్ అయినా చెప్పిస్తా తెలుసా. కాదే పోరి, బావ నేను అడగంగా చేయించుడు, నీ మొగడు చేయించాడా? పిల్లని కాదా ఏంది? నీకు పెట్టకపోతే వాళ్ళు పెడతారే? అడుగుతా కానీ చేయిస్తాడంటవా అక్క? ఎందుకు చేయించాడు? సరే నేను అడుగుతుంది. బా గొలుసులు అయితే మస్తున్నాయి, నేను కూడా ఏ డిజైన్ చేయించుకుంటా. సరే చెల్లె. సరే పోతావా మరిగా? సరే పోతావా మరిగా? సరే సరే మధ్యనైతే పట్టులు చేయించమని చెప్పు. ఈయన పొలం కాడికి పోయే, మరి ఏమంటాడో చేయిస్తానంటాడో అడిగేస్తా. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna. ఎంతసేపు పడతావు మందు? రాలేదా? నువ్వు గిటానికి వచ్చినా గీ టైంలా పని వాడు వచ్చినా కానీ ఇట్లా నువ్వు బయట. అరే మొక్కం మీద పడతాను మందు. అవుతావా? ఇలా దిగుతే వెళ్తుంది. అన్ని గిస్తోటి పనులే. మెల్లగా మెల్లగా అంత తొక్కుతాను ఉన్నారు. అలా దిగరా తెలుస్తుంది మరి, తొక్కుతాను అంటాను. దిగుతా దిగుతా, నాకు దిగచ్చే పని అయిపోతే నేను చేసుకుంటా. అవునే బొడ్డి, ఎప్పుడైనా ఈ పొలంతో దొక్కినావానే? ఇలా శంగులు చెక్కుంటే ఎగేసుకుంటూ వస్తాను. నీ అవ్వ సర్తుని అవ్వ ఈ కింద మడేవాడు కొట్టాలి, కానీ మీద మడేవాడు కొట్టాలి. ఎగేసుకొని రా అనబడుతుంది. ఏంటి చెప్పు? మన ఇంటి ముంగట లావణ్య ఎక్కలేదా? లావణ వదన లేచిపోయింది ఎవరితోనన్నా? లావణ వదన లేచిపోయింది ఎవరితోనన్నా? లేచిపోడు కాదు, ఆ బావా మానగిట్లా లేచిపోయిందా? మానగిట్లా లేచిపోయిందా? నేను లేచిపోడు కగ్గి తలగా లేచిపోడేంది? ఎవరినైనా పట్టుకొని పోదామని చూస్తాను అయ్యింది. చెప్పు. నిన్ను కట్టుకుంటా అట్లా ఇట్లా చేసినాం అనుకో, ఈ పొలంలోనే బొంద పెట్టిపోతా ఏమనుకుంటాను. ఈ పొలంలోనే బొంద పెట్టిపోతా ఏమనుకుంటాను. సార్ ఈ జన్మకి నేను కట్టుకున్నా కదా, అంటే ఇబ్బంది పెడతానా? ఏ పాటి ఇబ్బంది పెడతానా నేను? ఊర్లో పోతే ఎందుకు చెప్పుకుంటే నా చెప్పుకుంటే నీ ఇజ్జత్ పోతుందా? అంతగానం నేను ఇజ్జత్ ఏం తీసినా? నీకు అంతగానం ఇబ్బంది పెట్టేదాన్ని అయితే లావణ్య అక్క చెప్పపోనా నాతోటి? అంటే ఆడిపోసుకోకరా నా మీద. నేనేమన్నా నేను ఇప్పుడు ఇదేదో మోపు చేసింది. చెప్పేగా చెప్పు. నాకు కూడా చేయించరాదు 10 తులాల పట్టు? సరిపోతే 10 తులాలు. మరి 20 తులాలు చేయిస్తావా? ఇక్కిలించుకుంటే నీ అవ్వ సర్త నీ అవ్వ పట్టిలాట పట్టీలు. నీకెందుకు పట్టీలు? అది కాదు, అసలే దసరా పండుగ వస్తాన్ని, అందరు మంచిగా వెండి పట్టీలు చేయించుకుంటారు, బంగారు నక్లీసులు చేయించుకుంటారు. నా ముఖానికి ఏమున్నదని చేయించరాదు? నా ముఖానికి ఏమున్నదని చేయించరాదు? నీ అవ్వ సర్త నీ అవ్వ పట్టీలు కావాలి. పట్టీలు పాతే అంటే పాతే కదా పట్టీలు. అవి ఎప్పుడో కర్రగా అయినాయిరా. ఈ కర్ర ముఖానికి కర్రే ఎక్కువ. ఇప్పుడు చేస్తావా చేస్తావా? నేనేం చెప్పి పట్టీలో గిట్టిలో అందరు దసరా పండుగ పట్టగొలుసులు చేయించుకుంటారు, నక్లీసులు చేయించుకుంటారు. నాకేం లేకపోయి. ఏం లేకపోయినా మరి కింద పడి వచ్చి కొడతాను, బాలు పైన కొడతాను, అదే కింద వచ్చి ఇంకో మిషన్ వేసి కొడతాను అంటాను. లేదు అవును, మా మదిలో దిగుతలేదా వాళ్ళ పొలంలో? ఇప్పుడు ఏమంటావు? నువ్వు చేయిస్తావా చేయించావా? నేను చేయించా. ఎందుకు చేయించావురా? ఎందుకు చేసిన అంటుంది అమ్మ సత్తుగా. నీ మడచ్చి కొడితే ఏమవుతుంది? మా మదిలో కట్టేనా? ఆల్మొగలు మంచిగా పొలాల్లో మందు కొట్టుకుంటేరా? వాళ్ళు ఎప్పుడు కొట్టిండ్రా? పట్టీలు కావాలా? పట్టీలు ఎప్పుడైనా నీ పొలం మొక్కని చూసినావా నువ్వు? ఉరుక్కుంటూ వచ్చిన వేళ పొలానికి పట్టీలు కావాలని సరిసి అనుకో గిర్ర మందిరా పొలాలని వాడాలి. ఇదే మట్టేసిపోతా నా పీడ పోతుంది నాకు. ఇదే మట్టేసిపోతా నా పీడ పోతుంది నాకు. అయినా ఈ భూమి జాగంతే వల్దిరా, కట్నం కింద నా అయ్యాలి నీకు దండిచ్చిర్రు మొత్తం. అదో గుంట అవి నాకు చేయించు అంతే. ఇక మంచిగా ఉన్నది పట్టు ఇక అయినట్టే. ఇక ఈ గుంట ఇక నీకు ఇక నీ సింగరాన చేపిస్తే ఇక మనం తిన్నట్టు ఉన్నట్టే. ఇక మనం తిన్నట్టు ఉన్నట్టే. పెడతాండి ఇప్పుడు అని మళ్ళీ పెన్నట్టే అని అంటాను. పెట్టకుంటే ఇట్లా ఉత్తి మంచిగా చూడు ఎట్లా అయింది చూడు. నిన్ను చూసుకొని అన్న చూసుకోరా, మంది నవ్వుతారు నీ బొత్తం చూసి. చూసుకొని అన్న చూసుకోరా, మంది నవ్వుతారు నీ బొత్తం చూసి. ఇంకా సిగ్గుమానం అనిపిస్తుందా నీకు? ఈ భూమి నాకు పట్ట గొలుసులు కొనివ్వడాను. ఎవరు మనిషి వేరా నువ్వు? గొడ్డు వేరినాడు వేరునా కానీ. ఇప్పుడు ఏమంటావు? చేయిస్తావా చేయించవా? ఏ పట్టిలా నిన్ను మందు బాటలతో సార్ కొట్టి సాపుతా నిన్ను. మందు బాటలతో సార్ కొట్టి సాపుతా నిన్ను. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సావపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. నీకు చెప్పిన మాట ఇంటలేవు. చేస్తావా చేయించవా? నువ్వు ఇక్కడ లేవెళ్ళే, నువ్వు నా ముందు రావడపో. ఇప్పుడు ఏమా
అంటావు 15 తులాల పంట కొలుసులే కదా మాట 10,000 కూడా కావు చేస్తే ఏమైతే చెప్పు 15 తులాలు ఏం చేసుకుంటే బొంద మీద పెట్టుకుంటా 15 తులాలు అవుతామా ఇంకోటి అంటే నేను చావాలని ఉన్నదా నేను అత్తను ఇంకో దాన్ని చేసుకుందామనే కదా ఇదంతా అట్లయినా ఏమో నీ ఇంకోసం చేసుకోవా దొంగ ముండ కొడుక మళ్ళా తెలుస్తలేదా వాళ్ళ పొలంలో మీ అతను ఎప్పుడు చేసిందో మొన్న ఆల్మోళ్ళు కలిసి మందు కొడతాంట చూడలేదా నేను ఆమె నీళ్ళు పోసింది అంతే ఏడ మందు కొట్టి అరే నీళ్లు పోసుడు మందు కొట్టుడు ఏదోటైనా చేసింది కదా నాతోటి కావుగా పనులు ఇప్పుడు నాకు చేస్తావని అంటే నీతో కాదంటే ఇప్పుడు మా మది వేసుకున్నాడు పట్టగొలుసులు అయితే కావాలి కానీ నీతో పని కాదు ఒకటి ఈ భూమి జాగ అంతా నా పోయేది మొత్తం నా పేరు విన్నావు కదా బాటో నువ్వు పట్టగొలుసులు ఎట్లా చేస్తావో నేను చెప్తా నాకు చేస్తావా మా అమ్మగారికి పోవాలన్నా మీకు పోవాలన్నా మీకు అడిగినా నేనేమో బంగారం చేసుకొని అడిగినా ఇంటి పట్టిలే కదా ఇంటి పట్టినాడా మీకు నువ్వు చేయించకపోతే నేను అమ్మగారికి కదా మళ్ళా నాకు గడపదొక్కాలి బిడ్డ గుంతా నడిపిగా పోతానా నీ మందు పోయి అప్పటి నిన్ను చంపుతాడు ఇగో అత్తమ్మ ఎవరికి చెప్పకు బేత్తర మంగట్లో 100 రూపాయలు అంటే తెచ్చుకున్నా గిరితికైతే అసలే చెప్పకు సరేనా సంగతి చెప్తా ఇవాళ నువ్వు చెప్పింది అది పట్టగొలుసులు కావాలని చెప్పి పొలం కాడికి వచ్చి నాగం పట్టిస్తాను కానీ ఈ పేవాలి అవునే బట్టి వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది నాకు ఇష్టం ఉన్నాడు నానే వాళ్ళు 12 తులాల పట్టులు చెప్పి బోగర్ పట్టిలట అత్త అంటే ఇన్నా నేను అక్కడ అవి బోగర్ పట్టిలట పొలం కాడికి ఇష్టం ఉన్నట్టు ఎవడు పడతలే మళ్ళీ ఏమైందంటే ఖరాబ్ కదా మళ్ళీ ఏమైందంటే ఏమైంది అవి బోగర్ పట్టిలట ఏంది అన్ని అబద్ధాలు చెప్పక కొనియబడుతుందని చంపుతానే నేను ఇక నేను ఎవరు చెప్పిందో విన్నది కానీ ఎవరు చెప్పింది పొలాన్ని మందు కొట్టవే నువ్వు వచ్చినావా వచ్చి కుక్క తిరిగి కాయకాయ మొత్తుకున్నావా ఇంటికి వచ్చినావా నా తో వాడుకొని మందు కొట్టి ఇంటికి వస్తా అట్లా తోవలో కూర్చున్నారు అక్కడ మా వాదినే ఉండి వాళ్ళు వస్తావు కూర్చొని ముచ్చట పెడతారు ముచ్చట పెడతా అంటే మా వాదినంట పోయినారా అంగట్లో కొన్నట 100 రూపాయలు బోగర్ పట్టింది ఇక చెప్పు అమ్మదామా 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 మళ్ళీ ఇంకా మాట్లాడుతుంది ఎవరు చెప్పింది కూడా వాళ్ళు చెప్పింది కూడా ఇక్కడ అది కావాలి ఇది కావాలి పట్టిలు కావాలి 18 తులాలు టిలు కావాలి 18 తులాలు అంత మాట అంటది అది నన్ను అన్ని అబద్ధాలు చెప్పుడు అవసరమా గట్టనే కాయలు పెడతారే వాళ్ళు పెట్టిన వాళ్ళు చెప్పిరని చెప్పి వచ్చి అడుగుతావా నీకేం లేదు చిక్కుమని లేదు ఇంత కూడా సరే ఇప్పుడు ఏం చేయాలి చెప్పు అడగద్దా దాన్ని అడగద్దా అంటే మొదలని చక్కగా నాడు ఎవరితో ప్లాన్ చేయవచ్చు మన ఇంట్లో మనం ఉన్నాం చక్కగా సరే దాన్ని రానియా నేను దాని రానిచ్చుడు కాదు నీ బుద్ధి మార్చుకో నీ బుద్ధి భూమిలో ముత్యమంతా పసుపు ముఖమింతో ఛాయ ముత్తైదు ఇల్లాలు అవును నేను ముత్తైదునే కదా నా మొగడు ఉన్నాడు అద్దు సీను నీకేం కాదు అక్కడ అయ్యేది నాకు తెలియదు అద్దు సీను నీకేం కాదు అక్కడ అయ్యేది నాకు నీకు తెలియదు సీను ఇంకో సీను నువ్వులే ఫస్ట్ లే నాకు అద్దులే సీను వదిలిపెట్టు సీను ఇంకో అద్దన్నప్పుడు వదిలిపెట్టు సీను మరి మంచిగా నువ్వు అల్లపోయి ఏం చెప్తానవురా ఇల్లు కూడా ప్రశాంతంగా ఓడియానే అయినా అదుసిన అనేది ఎవరిరా
అవ్వ మంచి ప్రశాంతంగా ఉండదు శ్మశానంలోకి బాత్రూమ్ పోయేటప్పుడే ఇప్పుడు కూడా పోనీ ఏమన్నా ప్రశాంతంగా నువ్వు పోతే పోగానికి అద్దు తినేవతిరా బయటికి రా నువ్వేం చేస్తావు చూస్తా తినేవతో బయటికి రా నీ సంగతి చెప్తా అదేవతిరా కొంప ముంచినావు బయటికి వెళ్ళు బాబు నాయనో ఇప్పుడు ఏం ఎత్తుకోదన్నానే అమ్మమ్మడే వదిన బాత్రూంలో పట్టుకోపోయిండే అమ్మా అయ్యా బాత్రూంలో పట్టుకోపోయిండే అమ్మా అయ్యా శ్రీరామచంద్రుడు అనుకున్నదే అబ్బా బట్ట పసిగాడనుకోలేదే అబ్బా బట్ట పసిగాడనుకోలేదే అబ్బా ఇప్పుడు ఏమైంది బట్ట కలిసి చేసినట్టున్నావా నువ్వు నిజంగానే లేదు కదరా చెల్లు పట్టుకొని పోయి గంటలు గంటలు ఏం చేస్తాను నీ అక్క సత్తనే దిమ్మ తిరగాలి ఏమవుతున్నాయాలి ఏమలేదు చెప్తున్నకుంటే ఓ పోయిండు నామ కూడా అది అని చెప్పి మనబడుతుంది నేనెంత భయపడి సత్యం కదరా నువ్వు చాలా అగో ఈ నా మొగడు ఇటు బాయే నా వెనుకనే వచ్చినట్టు వచ్చిండు మళ్ళీ ఏటో తప్పించిండు కదా అసలే శ్రావణం వచ్చింది ఈ శ్రావణంలో సుక్క ముక్క అనాలే బొక్కలు ఇరగొడతా బాడుకావి ఏమన్నా పట్టుకొని వస్తాడు కదా అప్పుడు అని సంగతి ముక్క సైజు చూసుడంటే ముందుంటాడు ఇడు ముక్క సైజు చూసుడంటే ముందుంటాడు ఇడు నల్ల మొక్క ఓయ్ ఓ అమ్మా ఉన్నవానే ఎటువేను బయటికి ఏంటిది అది చికెన్ ఆహా ఎవరు తినమన్నాడు తినవద్దని ఇచ్చిన తినవద్దా తెచ్చుకున్నావా అవురా బాడుకావు శ్రావణము చికెన్ తినద్దాన్ని శిల్కలు చెప్పినాడు చెప్పినా మళ్ళీ ఎందుకు పట్టుకొచ్చినావు దాన్ని నీకెట్లా చెప్తించేదత్తదిరా మానం తక్కువడా అయ్యో దేవుడా అది బయట బాధే పడ్డాడు ఎక్కడన్నా బయట అనుకొని తినుకొని సాగిపో అమ్మా నోరు లేస్తా అని చెప్తానా నోరా చెయ్యి కూడా లేస్తుంది ఏమనుకుంటాను బాడుకావు పాడుతావా నీ అక్క సరిసిందంటే బట్ ఎగిరి పడాలి అర్థమైంది చెప్తానా ఇదే ఎత్తాడట ఇంకా నన్ను పో అనుకొని తిని పోయాడు అనుకొని తింటావు నా ఇంట్లో అడితే మాత్రం మంచిగా ఉండదు కొడుక ఏమనుకుంటున్నావు కామొక్త మంచి ఒక్కరుదంటే ఇంకోసారి దేనే రేపటి నుంచి తినవు కదా మరి కామొక్త కమ్మ తిన్నాం సరే ఇవాళ ఒక్క పూట అండి పెడతా బయటికి పట్టుకొని అంతా తిని స్నానం చేసిరా సరేనా తిరుగుతలేడు ఇలా ఇగో ఇచ్చేది పాడుగా ఒక్కొక్క ముక్క చాప ముక్క లేకున్నది ఈ నా పచ్చల పాడుగాను తినమంటే కోడిని ఒక్కసారి తినేటట్టున్నాడు వాసన అసలే శ్రావణమాయే రితికా ఓ రితికా ఇంకో వేసుకురా కమ్మ తినాలి కమ్మ తినాలి ఆడమంటే ఎవరు పడుతుంది కూరే కూరేదే కూర నాకేం తెలుసు కూర నేను అండినా అంటే మీ షెల్లెత్తే మీ షెల్లకి ఎంత వేసినా నువ్వు బయట బట్టలు విన్నాను పోయినా మరి కుక్క తిన్నదో పిల్లి తిన్నదో కిలో చికెన్ పడుతుంది బొక్కింది కూర ఏమైంది ఏమో మన ఇంట్లో అప్పుడప్పుడు పిల్లి తిరుగుతుంది మరి పిల్లికి ఇట్లా తిన్నది కావచ్చు పిల్లకు ఖచ్చితంగా నువ్వు వెళ్తావు అలా మొక్కందారా నిన్ను ఇష్టపడి కిలో కూర తెచ్చుకుంటే ఏమైంది ఇష్టపడి కిలో కూర తెచ్చుకుంటే ఏమైంది నేను బయట బోలు తోమడానికి పోయినా ఇంట్లో చికెన్ కుక్కలు తిన్నాయో పిల్లులు తిన్నాయో నాకేమెరుగా కుక్క పిల్ల వచ్చి తినే పోయేస్తానా కర్రమొక్కదానా అంటే నాకు ఇది ఒకటే పని ఉన్నదా కూరని చూసుకొని ఉంటాడు బయట నాకు పనులు ఉంటాయా నల్లికుంటుందనా ఎవరా కూర ఏమైందని అంటే పోటీ సత్తరే నేను నా కూర కూడా చెప్పు ఇష్టపడి ఇప్పుడు పిల్లి తినడానికి నేనేం చేయాలి లేదు
అసలు ఎందుకు తెచ్చినావురా? నిన్ను ఎవరు తెమ్మన్నాడు కూరని? అందుకే అట్లా ఏమైందని నన్ను అంటావేంది? కుక్కని కూడా వెళ్ళగొట్టిన ఒకసారి కుక్క ఇట్లా రావచ్చు. నాకు నీ మీద నువ్వేమో చేసి ఉంటావు. నేనేం చేసినారని అల్ల పాడుకోని నన్ను అంటాను. నేనేం చేసినారని అల్ల పాడుకోని నన్ను అంటాను. తిన్నావా? నేనేం తింటా? ఇగో నువ్వు ఎక్కువ తక్కువ రాకు నేను తినలేదా చెప్పినప్పుడు నువ్వు నీ కూర కుక్క తినచ్చు. నేనెందుకు తింటా నీ కూర? చికెన్ కూర తెచ్చినప్పుడు అండ అండ అన్నావు, ఇప్పుడు అండి పెట్టినావు, గంజలకు కూర లేదు. నాకెరికే నువ్వేమో చేసి ఉంటావు. నేనేం చేసినా? అద్దంటే అది తెచ్చి ఇంకా నువ్వే ఎక్కువ మాట్లాడుతున్నావా? నిన్ను ఎవరు తెమ్మన్నాడు? అవ్వ నువ్వు ఇట్లా కాదు, నీ సంగతి చెప్తాపా. ఎటు నాడు నువ్వు నాడు. అరే చెప్పు నాకు. నన్ను ఎగ్లని అడుగుతాంది కదా, చెప్పి తీసుకొని వస్తుంది. చిన్ని చెప్పుకుంటూ ఇచ్చేది పోతుంది. కూర అంటే ఆయన దీనికి చికెన్ కూర తెచ్చి ఇచ్చిన రామన్న పిలిచినట్టు అట్లా వేయనో లేదో అంతే. కిలో చికెన్ మాయం చేసింది, కుక్కలు తిన్నదని అంటుంది. నాకు ఇవన్నీ ఏం తెలియదు, నువ్వు అల్లు పట్టాలే. నాకు దీని మీద అనుమానం ఉన్నది. ఒక నెల ఒక్క పడితే ఏంది, తర్వాత తినరా? ఓ వచ్చినారు అల్లు పట్టమని. రాలి కూర్చోవాలి చెప్తా. నాకద్దు, దానికి పెట్టినా కదా అదేమో చేసి ఉంటది. ఇద్దరు పెట్టుకోవాలరా, నల్ల మొక్క పొట్టు పెట్టుకో. ఏ ఆగండి మనసులో పెట్టకుండా. మరి చూడు అలవాటు మనం వచ్చిన పొట్టు పెట్టుకుంటలేదు. ఇగో చిన్ని, నాకు దీని మీద దీని అవ్వ మీద అనుమానం ఉన్నది. నువ్వు అల్లు పట్టాలి, తిన్నది ఎవరు చెప్పాలి. సరే బిడ్డ, ఎవరి మీద అనుమానం ఉన్నదో చెప్పు. సులోచన దీని అవ్వ పేరు. సులోచన దీని అవ్వ పేరు. సులోచన అయితే తిరుగు, లేకపోతే తిరగకు. సులోచనేనా? తిరుగు. సులోచన అయితే తిరుగు. సులోచనేనా? సులోచన కాదా? ఇంకెవరైనా ఉన్నారా బిడ్డ? కుక్క తిన్నదట. కుక్కేనా? కుక్క అయితే తిరుగు. కుక్కే కావచ్చు కదా, కుక్కే కావచ్చు. తిరుగు తిరుగు. కుక్క కాదు బిడ్డ, ఇంకెవరైనా ఉంటాయి చెప్పు. ఉండత్తమ్మా, నేను చెప్తా. నాకు తెలిసి నవ్వే తినుంటది అల్లవ మీద పట్టు. మళ్ళీ అచ్చక్కే తిన్నదట. తిన్నదా? అచ్చక్కే తిన్నదా? తిరుగు. అచ్చక్క తింటే తిరుగు. అచ్చక్కేనా? ఇంకెవరి మీద ఉంటే చెప్పు బిడ్డ అనుమానం. ఇంకెవరు ఉన్నారు? నాకు దీని మీద అనుమానం ఉన్నది. రితికే తిన్నదా? రితికే కావచ్చు. తిరుగు. రితికా తింటే తిరుగు. రితికే కదా? రితికే. అబ్బా ఒక్కొక్కసారి అస్సలు కూర మస్తుంది. అవునే పోరి, తింటా తిన్నావు. చెప్తే ఏమైంది నీ మొగడైనా? అవునే పొడ్డి, నువ్వే తిన్నావు కదా. నేను చెప్పలే ఆడేసి నీదే తిన్నదని. నాకు ఎరికే, నాకు ఏర్పాటేది ఇట్లా చెప్తాను. నేను ఇంకా మావ పేరు ఇస్తాను. మావ పేరు ఇంకా మావ పేరు ఇస్తాను. తినలే, కుక్క తిన్నది. ఇంకా మావ పేరు సత్తనీయావు. మావ పేరు చెప్తాను. మావ పేరు మంచిగా వాళ్ళ తిన్నా. ఇప్పుడు కొడతావా నన్ను? సంపు మరి సంపు. ఎట్లా తిట్టినావే ఇంటికాడ? చికెన్ పట్టుకుని వస్తే నా గర్మదాట గిర్మదాట కానీ నన్ను సత్తాడ నీ అక్క. మసాలాలు మంచిగా వేసిన వాళ్ళ వాసన మంచిగా వచ్చింది. మరి తిన్నా. చూస్తే నేను గుర్తుకు రాగా తినేటప్పుడు వాడు ఉన్నాడు నా మగోడు, వానికి దుంచాలని. కూర మంచిగా నాకు ఎవరు గుర్తొస్తాడు అప్పుడు? తిన్నా లేకుండా మళ్ళీ మొత్తుకుంటాం కదా, ఇది మొత్తుకుంటాం మొత్తుకుంటాను ఇంకా. ఆయన నీ బుద్ధి మంచలేదా? నీ బుద్ధి భూమిలో పోను. కూడా నన్ను అంటాను. ఇక నేను తిన్నానంటా. ఇది చూడు ఎట్లా ఉడుతుందో. వర్షం పడబట్టే అట్టనా రాదు. వచ్చినావు కదా. ఓ నీ బతుకు జడ మెల్లగాయి. నీ బతుకు జడ మెల్లగాయి. ఇంకేందే
ఇగో ఇంక తక్కువ పడ్డది. నువ్వు మంచాలే పొలం అంతా నారు గిట్ల చేస్తే ఎట్లా పనేడు వెళ్తుంది. పని వెళ్తాడా ఇట్లా పెట్టి వచ్చినావు బుద్ధి లేనోడా. చెయ్యూరి తండ్రి మా పొలం మంచిగా కానీ ఈ పక్క ఖాళీ ఉన్నది టచ్ పెడుతురా. అత్తానుండు. నీకేం చేత కాదు తినమని తింటాడు పంది లెక్క. పెట్టరాదే నువ్వు పెడితే నేను పెడతా ఒకటా అనే చెయ్యి మంచిగా పెట్టా అదే పెట్టుడు. మంచిగానే పెడతానా నీ ముఖం కాలిపోను. రేపు నాకు సరిపోదు ఎంత కానీ మంచిగానే ఉంటాడు కదా. సూపుకు సుందరాంగుడే గాని లోపడంతా డొల్లే పిరికి పిత్తలోడు. కానీ ఏ ఊకోవే అన్నీ అబద్ధాలే. నీ కన్ను తెర్రగునే చూసినావా? రాత్రంతా దడదడలాడించినట్టు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నా బొంద దడదడ పాడా. రాత్రి బయట మెరుపులు దడదడ అంటే నా మొగడు ఇంట్లో కూర్చొని గజగజలాడిండు. ఇంకా వాడెక్కడ నన్ను గజగజలాడిస్తాడే. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న కంటి పిల్లోని కదా అనుకున్నట్టు అనుకోని మందమే నా ఇజ్జతి. అయ్యో పాపం నీకోసం పగోలు కూడా రావద్దే. ఏం చేస్తామే ఏరుకోరి వేసుకున్నాం కదా షివర్ రాకుండాలే. అయినా ఆ రోజునే మంచిగా ఉండేది. ఫ్లాష్ బ్యాక్. రితిగా బాపు పనోళ్ళు వస్తారు పేరు రాసుకోమ్మా. నేను పంచాయతీ ఆఫీస్ దాకా పోయేస్తా. సరే బాపు నువ్వు పోయిరాపో. సరే చెప్పాను రా మరి. చెప్పాను వస్తామ్మా. బాపు లచ్చక్కడికి ఇట్లా అత్తనన్నారా? అన్నట్టు వచ్చినోళ్ళ పేర్లే రాయి, రానోళ్ళే రాయకు. వాళ్ళు చెప్పినా రాయకు. సరే రాయండి. విన్నావా? అదే మరి. సరే బాపు నువ్వైతే నీళ్ళ క్యాన్లు పంపి వచ్చిండ్రు అనుకో కూలోళ్ళు ఈ లేవు నీళ్ళు లేవు అవి లేవు పంపివంట పనులు నా మాట. పంపివంట అమ్మా. పేర్లు మంచిగా రాయి బిడ్డ. పంచాయతీ కానీ మాట వస్తుంది. నేను బయటికి వేస్తా. సరే బాపు వచ్చిన రాసుకుంటా. చెప్పండి వస్తా బిడ్డ. ఇదంతా కాదే రేపు సాయంత్రం బట్టలు దాడుకొని సమగ్రతలు కడిగిరా పోదాం. మరి నేను ఒక్కదానే రావాలా? లేదే నీ బాపుని ఆ సర్పంచ్ని మీటి అనుకున్న ఆంటీని అందరిని పట్టుకొని రా. నా ముడ్డు బుక్కరాలో కొడతారు. మనం లేచిపోతే గాళ్ళందరూ ఎందుకు? కాళేశ్వరం చేతలా కాగితాలు ఏరుకునేదానా మనం లేచిపోతే గాలందరూ ఎందుకే? సరే మరి నేను పోయి బట్టలు చదువుకుంటా వచ్చి తీసుకొని పో. సరే నడు. అవు బాడుకావు ఏం తనవురా? చెప్పిన మాట వింటావా? ఇంటికి పోయి సూపర్ హిట్ అవుతుంది. నా గురించి ఆలోచించుడు పక్కన పెట్టి నీ మొగళ్ళ గురించి ఆలోచించుడు. ఇచ్చడంటే మూతులు దాపుతారు. నడువరే పని తక్కువ అదుడు ఎక్కువ. నన్ను ముట్టుకునే అర్హత లేదు నీకు. నీకు ఏం తక్కువ చేసిందా? నేను చిన్నప్పటి
గారాబాగా పెంచి నా ముద్దుగా పెంచుకుంటా ఇంత మోసం చేస్తావా నువ్వు? నీకేం తక్కువ చేస్తా? అరువు తక్కువ పని చేసినావు నువ్వు, ముఖం లేకుండా చేసినావు. ఊళ్ళే నా ముఖం దుపట. నేను నీ తప్పు ఎన్నడికి క్షమించా. చిన్నప్పటి నుంచి నేను పెంచిందో నీ ఇష్టం కాదా? తండ్రి చిన్నప్పటి నుంచి పెంచింది ఇష్టం కాదా? పో అటే పో. చిన్నప్పటి నుంచి పెంచిన తండ్రి కంటే నీకు వీడే ముఖ్యమేనా? పిల్లాడు దొబ్బుతావారా? నా గల్లే పట్టుకుంటావు నువ్వెంత నీ బతుకంతా రేపు చూసుకుంటా నిన్ను 10 మందిలో పెడతాను నిన్ను. నీ సంగతే చెప్తావు. నువ్వేం చేసుకుంటా వేసుకోపో. ఆ పిల్లాన్ని కొడతావు. హాయ్ హలో నమస్తే, నేను మీ మిస్టర్ పల్లెటూరు. మన దాంట్లో కొత్త ఒక కామెడీ వీడియో చేసినాం. చూసిన వాళ్ళందరూ మస్తు ఎంజాయ్ చేస్తారు. వీడియో మొత్తం చూడండి. చూసిన వాళ్ళందరూ ఒక్క లైక్ అయితే తీసుకుని మర్చిపోకూరు. లైక్ అయితే చేయరి. మమ్మీ చెప్పురా. హాయ్ అందరికీ నమస్తే, నేను మీ రితిక. వెల్కమ్ టు మిస్టర్ పల్లెటూరు యూట్యూబ్ ఛానల్. మేము మంచి వీడియోస్ చేస్తున్నామండి, మీరు ఎందుకో చూడట్లేదు. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బయట ఛానల్స్లలో మేము ఎంత కామెడీగా ఉంటామో ఇందులో కూడా అట్లనే చేస్తాం, బరాబర్ చేస్తాం. మీరు ఒక్కసారి చూసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.